రైట్. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంకు ఒకసారిగా పేలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం చండీగఢ్లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. గ్రౌండ్లో విమానం నిలిచి ఉన్న సమయంలో క్యాబిన్లో ఉన్న ఒక ప్రయాణికుడికి చెందిన ఎలక్ట్రిక్ పరికరం అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో క్యాబిన్ అంతటా దట్టమైన పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్యాబిన్లో పొగలు రావటాన్ని గమనించిన విమాన సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆందోళన చెందకుండా శాంతింపజేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వారందరినీ అత్యవసరంగా సురక్షితంగా కిందకు దించేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్గా ఈ ఘటనపై ఇండిగో సంస్థ అధికారికంగా స్పందించింది. విమానం ల్యాండ్ అయి గ్రౌండ్లో స్థిరంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే వారిని సురక్షితంగా టెర్మినల్కు తరలించామని, ప్రయాణికుల బాగోగులు చూసుకుంటున్నామని సిబ్బంది తెలిపారు. పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు నిర్వహించిన అనంతరమే ఈ విమానాన్ని తిరిగి కార్యకలాపాలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే ఈరోజు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఏదైతే హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లాల్సిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే దాన్ని నిలుపుదల చేసి మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఏదైతే క్యాబిన్ లో ఏదైతే మనకి పవర్ క్యాబిన్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ క్యాబిన్ లోనే దాంట్లోనే ఈ మంటలు చెలరేగినట్లు గుర్తించడం జరిగింది. ఇది ఇండిగో విమానం 108 విమానం ఇది. అయితే గతంలో కూడా ఇండిగో విమానానికి ఇలాంటి తరహా కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతోనే మధ్యలోనే ఇలా టేక్ ఆఫ్ కాకుండానే ఆపేసిన సంఘటన ఇంతకు ముందు కూడా జరిగాయి. అయితే సాంకేతికంగా ఈ తరహా సమస్యలు తలెత్తుతుండటంతోనే కొద్దిగా ఇండిగో విమానం మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి, అంటే ప్రయాణికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వెంటనే అప్రమత్తమై పైలట్ ప్రమాదం జరగకుండా దీన్ని అదుపు చేయగలిగారు. కానీ ఇదే టేకాఫ్ సమయంలో టేకాఫ్ అయిన తర్వాత పైన జరిగిన పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రయాణికుల్లో కలుగుతున్న ఆందోళన. అంటే ముందుగానే ఈ ప్రమాదాన్ని పసిగట్టి చాకచక్యంగా దీన్ని నిలుపుదల చేయగలిగారు. కానీ ఇదే ఆకాశంలో ఉండగా ఎగురుతుండగా జరిగింటే మాత్రం ప్రమాదం చాలా పెద్ద ఎత్తునే ఉండేది. మరో పెద్ద ప్రమాదాన్ని మనం చూడాల్సి వచ్చేది. సో ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నప్పుడు ఇండిగో సంస్థ యాజమాన్యం ఏం చేస్తుంది, దీనికి సంబంధించి ఎందుకు సురక్షిత ప్రమాణాలు పాటించట్లేదు, ఎప్పుడు భద్రతా ప్రమాణాలు ఎందుకు గాలికి వదిలేస్తున్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి విమానయాన సంస్థ ఆ సంస్థ ఏదైతే ఉందో ప్రతినిధి వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా అందులో లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ఈ విధంగా సమస్యలు తలెత్తడం అంటే ఇది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టినట్లే అవుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.